అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. నాచారంలో ఉండే వాల్యూ జోన్కి వచ్చాము. ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏమీ లేకుండా వెళ్ళాక దిమ్మ తిరిగిపోయింది. అక్కడ ఉండే కలెక్షన్స్ చూసి, అక్కడ ఉండే లార్జ్ కలెక్షన్ అనమాట. అసలు వెళ్ళటం ఉమెన్ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో ఉన్నట్టుంది. ఇది మాత్రం ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ షాపింగ్ అయితే. నా మాట వినండి, పెళ్ళిళ్ళు ఉన్న ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా వాల్యూ జోన్కి అయితే వచ్చిపోండి. ఎందుకంటే మీకు ఫుల్ షాపింగ్ అయితే ఇక్కడ అయిపోతుంది. గ్రోసరీ అయితే ఇది దొరకదు అని చెప్పడానికి ఏమీ ఉండదేమో అనిపిస్తుంది. నిజంగా అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఫర్ మ్యారేజ్ షాపింగ్స్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడైతే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది. అది మీరే ఒకసారి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నిజం చెప్పాలంటే నాకైతే అస్సలు టైం సరిపోలేదు చూడ్డానికి. మీరు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డే టైంలో వెళ్ళండి, అది కూడా మార్నింగ్ టైంలో వెళ్ళండి. మీరు నైట్ కన్నా తిరిగి వస్తారు. ప్రతి ఒక్కదాని మీద 10% to 50% ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మినిమం 10% అప్ టు 50% ప్రతి దాంట్లో హాఫ్ అయితే ఉంది. నాకైతే అవి చూసినప్పుడు ఏమనిపించింది అంటే రీజనబుల్ కాస్ట్ అనిపించింది. నాకైతే వర్త్ అనిపిస్తున్నాయి. ఆ కాస్ట్కి, ఆ క్లాత్, ఆ క్వాలిటీకి తగ్గ కాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. చిన్నపిల్లలకు ఉన్నాయి. అబ్బా చాలా బాగున్నాయి. అస్సలు బుజ్జి వెధవులకైతే చాలా బాగున్నాయి. నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు, అట్లానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. నిజంగా బాయ్స్కి కలెక్షన్ ఉండదేమో అనుకునేదాన్ని, ఇవి చూసాక అర్థమైంది. అబ్బా చాలా బాగున్నాయి. అబ్బాయిలు ఉండే పేరెంట్స్ అయితే మస్ట్ విజిట్ అనమాట. అంత క్యూట్ ఉన్నాయి. అసలు మీకేమనిపిస్తుంది? క్యూట్గా ఉన్నాయా లేదా? ఎక్కడ నాకు కాస్ట్ హెవీ అనే అనిపించలేదు. ఆ ప్రోడక్ట్కి ఆ కాస్ట్ అనేది రీజనబుల్ అనే అనిపించింది. మస్ట్ విజిట్ బాయ్స్ మమ్మీస్.
గోల్ మమ్మీస్ అయితే అటువైపు వెళ్తే అసలు ఇంకా రారనమాట. అసలు చూడ్డానికే అసలు 2 కళ్ళు సరిపోవు. అంత లార్జ్ కలెక్షన్ చెప్పాలంటే నేను చూస్తూ ఉండిపోయాను వీడియో తీయటం మర్చిపోయి. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది ఆ బట్టలను చూస్తూ. నిజం చెప్పాలంటే ఏం తీసుకోవాలో అర్థం కాక ఏం తీసుకోకుండా కూడా వచ్చేవాళ్ళు ఎక్కువే ఉంటారు. అంత బాగుంది అక్కడ కలెక్షన్. పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వన్ డే కేటాయించాలి. మేము జస్ట్ చూడ్డానికే వెళ్తాము అనుకుంటే వాళ్ళు మాత్రం అట్లీస్ట్ 3 అవర్స్ ఉండేటట్లు చూసుకోవటం బెటరు. ఎందుకంటే సరిపోలేదు. నాకు తెలిసి ఆల్రెడీ వాల్యూ జోన్‌కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎక్స్‌పీరియన్స్ అయి ఉంటది టైం సరిపోక.
ఈ ఆఫర్స్‌ని బేస్ చేసుకొని మనం డీమార్ట్ బెటరా? వాల్యూ జోన్ బెటరా? అనేది అనుకుంటే వాల్యూ జోన్ వచ్చి క్లాత్స్‌కైతే సెట్ అయితది. గ్రోసరీస్‌కొచ్చి డీమార్ట్ సెట్ అయితది. డీమార్ట్‌లో ఏంటంటే ఎక్కువ 1+1 ఆఫర్స్ ఎక్కువ ఇస్తారు కదా! ఈ వాల్యూ జోన్‌కి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని రావటం మేలు. మేమైతే బ్లైండ్‌గా జస్ట్ చూడ్డానికొచ్చాము. పాపకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాక డైరెక్ట్ ఇటే వచ్చేసామనమాట. ఎలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నానో పాపకి కింద ట్యాగ్ చేసున్నాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత దూరం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.